హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. సో ఈ వీడియోలో నేను మీకు ప్రామిస్ చేసినట్టే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎలా జాయిన్ అవ్వాలి, ఏం చేస్తే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో పాయింట్ టు పాయింట్, స్టెప్ బై స్టెప్ అసలు ఏమేం చేయాలి అనేది ఒక వ్యూగా చెప్తాను. సో చెప్పిన దాన్ని ఇలా చెయ్యాలి అని చెప్పానంటే ఎందుకు అలాగే చెయ్యాలి అనేది ఒక క్లారిటీ కూడా ఇస్తాను. సో చెప్పేసేం వదిలేను. నా ఫర్దర్ వీడియోస్లో దానికి రిలేటెడ్ వీడియోస్ పెడతా ఉంటా. సో ప్రీవియస్ ఛానల్ అనేది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మానేయడం జరిగింది. సో అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశా. సో వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. సో ఈ ఛానల్లో ఇంకా అన్ని వీడియోస్ ఇంక ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తూ ఉంటా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు, క్లారిటీగా వినండి. విన్న తర్వాత జస్ట్ ఈ వీడియో అయ్యేటప్పటికి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి ఎలా చేయాలి అని చెప్పి. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిజిపిఏ ఆర్ జిపిఏ. సో గ్రేడ్ పాయింట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లైట్గా ఇంపార్టెంటే. సో సిజిపిఏ అంటారు కదా, అదే గ్రేడ్ పాయింట్స్. మీ సెమిస్టర్లో వచ్చిన గ్రేడ్ పాయింట్స్ అనేవి మీ హై పొటెన్షియల్ పెట్టేసి ఇంకా మొత్తం గ్రేడ్ పాయింట్స్ మీదే ఉండకూడదు. సో ఒక యావరేజ్ సిజిపిఏ సరిపోతుంది. అంటే మీ లెవెల్కి తగ్గ సిజిపిఏ మీరు తెచ్చుకోవడం మంచిది. అంటే మరీ వదిలేయడం కూడా మంచిది కాదు. అంటే సిజిపిఏ కదా ఎవరు చూస్తారు అలా కూడా వదిలేయకూడదు. సో సిజిపిఏ కూడా ఇంపార్టెంటే, కానీ మరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఒక యావరేజ్ సిజిపిఏ మెయింటైన్ చేయాలి. సో ఆ సిజిపిఏ యావరేజ్ కదా అని చెప్పి సంవత్సరం అంతా సిజిపిఏతో కూర్చోవడం అది పొరపాటు. మళ్ళీ సంవత్సరం మొత్తం సిజిపిఏ మీదే చేయకూడదు. ఒక సెమిస్టర్ అనుకుందాం, ఒక ఎగ్జామ్స్ అనుకుందాం, ఒక 10 days ముందు మళ్ళీ ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే ఒక 10 days ముందు చేయాలి. అలా కాకుండా కొద్దిగా టాపర్ స్టూడెంట్స్ అయితే ఒక 1 week అలాగా ప్లాన్ చేసుకున్నా పర్లేదు. సో ఆ డ్యూరేషన్లో మీరు చదువుకుని సిజిపిఏ తెచ్చుకోవడానికి అంతే, అక్కడ వరకే కేటాయించాలి. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ నుంచి సిజిపిఏ ఇలా సెమిస్టర్కి చదివేసుకున్నా కరెక్ట్గా టైంకి వచ్చేటప్పటికి అంత కొత్తగా ఉంటుంది, మనకి ఎక్కడో చూసినట్టే ఉంటుంది కానీ సరిగ్గా గుర్తుండదు. సో అందుకని చెప్పి అంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయినా కరెక్ట్గా టైంకి వచ్చేటప్పటికి అన్నీ కొత్తగానే ఉంటాయి. అండ్ రోజు దాన్నే చదువుకుని ఉన్నా కొత్తగానే ఉంటాయి. సో ఏం చేయాలంటే ఒక 10 days ముందు, 15 days ముందు, 2 weeks ముందు బాగా చదువుకుని బాగా ఒక క్లారిటీ తెచ్చేసుకుని సిజిపిఏ అంత చూసేయాలి అంతే. అంతకు మించి బాగా ఎక్కువ వెళ్ళిపోకూడదు, మొత్తం సిజిపిఏ మీద ఏం పెట్టేయకూడదు. కానీ సిజిపిఏ కూడా ఇంపార్టెంటే, ఒక యావరేజ్గా మెయింటైన్ చేయాలి. సో సిజిపిఏ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఓకేనా. ఒకవేళ సిజిపిఏ మీద ఇంకా వీడియోస్ కూడా చేస్తాను, ఎలా సిజిపిఏ అనేది తెచ్చుకోవాలి అండ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అని చెప్పి. ప్రస్తుతానికైతే సిజిపిఏ ఒక యావరేజ్గా మెయింటైన్ చేయండి. యావరేజ్గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంటే, కానీ ఎక్కువ సిజిపిఏ మీదే పెట్టేయవద్దు, అది తప్పు, అది పొరపాటు అవుద్ది. సో మరి మన నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గుడ్ నాలెడ్జ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక గుడ్ నాలెడ్జ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎంచుకోండి. సో నేనైతే C++, జావాలో ఏమన్నా మంచి లాంగ్వేజ్ ఎంచుకోండి. అంటే పైథాన్ మంచి లాంగ్వేజే, నో డౌట్ అబౌట్ దట్. కానీ నేను ఎందుకు C++, జావా చెప్తున్నానంటే ఒక్క 1 minute చెప్తాను. సో ఒక గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అది మీరు C++లో కావచ్చు, జావాలో కూడా కావచ్చు. సో C++లో కోడ్ లెంత్ ఎక్కువ వస్తుంది కదా, సో జావా ట్రై చేద్దాం అన్న వాళ్ళు జావా చేసుకోవచ్చు. లేదు
జావా అంటే మాకు చాలా కష్టం, చాలా భయం జావా అన్నోళ్ళు C++ వెళ్ళొచ్చు. రెండిట్లో రెండు మంచియే. సో ఐ ప్రిఫర్ జావా. సో అది ఒక పక్కన. సో పైథాన్ ఎందుకు వద్దు కాంపిటేటివ్ కోడింగ్కి అంటున్నా అంటే, అక్కడ చాలా కంపెనీస్ అయితే మనం కోడ్ చేయాలి కదా, వాళ్ళు ఇచ్చిన కోడ్. ఆ కోడ్ చేసేటప్పుడు కొంచెం టైం లిమిట్ ఉంటుంది, 24 seconds 36 seconds. ఆ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయిపోవాలి, కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ వచ్చేది. కానీ మరి పైథాన్ ఇంటర్ప్రెటింగ్ లాంగ్వేజ్ అవునా? సో పైథాన్లో ప్రాజెక్ట్స్ అన్నీ మనం పైథాన్లోనే చేస్తాం, అదే మంచిది కూడా. కానీ కాంపిటేటివ్ కోడింగ్ వచ్చేసి పైథాన్ వద్దు. ఎందుకంటే ఆ టైం లిమిట్ ఉంది కదా, 24 secondsలో ఎగ్జిక్యూట్ అయిపోవాలి కోడ్, ఇలా టైం లిమిట్ పెడతారు కదా. పైథాన్తో చేస్తే ఆ టైం లిమిట్ దాటిపోద్ది. ఎందుకంటే పైథాన్ అనేది ఇంటర్ప్రెటింగ్ లాంగ్వేజ్ అవునా? సో ఇంటర్ప్రెటింగ్ లాంగ్వేజ్ అన్నప్పుడు అది లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది కోడ్లో. సో మరియు మీరు పైథాన్తో రాసినప్పుడు డెఫినెట్గా ఆ టైం లిమిట్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. సో అందుకని పైథాన్తో చేయడం అంత సేఫ్ ఏం కాదు. పైగా అక్కడ ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి కదా, అంటే ఈ C++ జావా కోడ్స్కి అయితే కంపైలర్స్ ఆ వెబ్సైట్స్లో ఉంటాయి, అండ్ పైథాన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా ఇంటర్ఫేస్లో, ఇంటర్ప్రిటర్ లాగా. అది కొద్దిగా స్లోగా ఉంటుంది. మనం కరెక్ట్ కోడ్ రన్ చేసినా అది రన్ అవ్వడానికి ఎర్రర్స్ అది చూపిస్తుంటుంది. సో ఒక్కోసారి ఆగిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. అందుకని పైథాన్ వద్దంటున్నాను. సో పైథాన్ అనేది చాలా మంచి లాంగ్వేజ్. సో మనం పైథాన్ ఎక్కడ వాడాలి అనేది ఈ వీడియోలోనే కొంచెం దూరం వెళ్ళాక పైథాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను. సో దానికి కూడా ఒక మంచి క్లారిటీ అనేది ఉంది, సో అది కూడా వినండి. సో ఇక్కడికైతే మీకు క్లారిటీ వచ్చింది కదా. CGPA అయితే ఒక యావరేజ్గా మెయింటైన్ చేయాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి C++ ఆర్ జావా రెండిట్లో ఏదో ఒకటి చూసుకోవాలి. జావా నేను ప్రిఫర్ చేసేది అయితే జావా. సో ఈ 2 పాయింట్లు అర్థమైనాయి కదా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పైథాన్ ఎక్కడ వాడుకోవాలో నేను చెప్తాను, కంగారు పడొద్దు. ప్రస్తుతానికి అయితే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి పైథాన్ వాడొద్దు. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళినా ఆర్ ఎనీ కంపెనీ మీకు డేటా స్ట్రక్చర్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మిమ్మల్ని వదులుకోరు. సో మీరు C++ అయితే C++, జావా అయితే జావా, ఏ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లాంగ్వేజ్లో మంచి డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలి. సో నేను జావా చూసుకున్నాను కాబట్టి జావా కోడ్ చిన్నది ఉంటుంది, సో డేటా స్ట్రక్చర్స్ కూడా ఈజీగా ఉంటాయి. అంటే మీకు ఏదో ఒక లాంగ్వేజ్ సరిపోద్ది కదా, ఇది నాకు ఈజీగానే ఉంది అనుకుంటారు కదా. ఆ లాంగ్వేజ్లో ఆ 2 లాంగ్వేజ్ల్లో C++లో ఆర్ జావాలో రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్లో డేటా స్ట్రక్చర్స్ బాగా నేర్చుకోండి. సో డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెజాన్, గూగుల్ ఇలా పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ఇలా డేటా స్ట్రక్చర్స్ ఆధారంగానే జాబ్స్ ఇస్తూ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా దాని మీదే ఉంటాయి. సో కోడింగ్ కూడా చాలా వరకు డేటా స్ట్రక్చర్స్ రిలేటెడే ఉంటుంది. సో డేటా స్ట్రక్చర్స్ అస్సలు వదలొద్దు. మీరు ఆ రెండిట్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంచుకుంటే దాంట్లో డేటా స్ట్రక్చర్స్ కంపల్సరీ చేయండి. సో ఇలా డేటా స్ట్రక్చర్స్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటా, కాకపోతే జావాలో చేస్తుంటా. సో ఇంకా కుదిరితే C++లో కూడా కుదిరితే చూద్దాం. నేనైతే జావా ఎంచుకున్నాను కాబట్టి జావాలో డేటా స్ట్రక్చర్స్ అనేవి నా ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాయి. ఇక నుంచి అన్ని వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి. ఎందుకంటే పాత దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటా. ఏంటి అసలు ఎందుకైంది, ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అండ్ టెక్నికల్ రీజన్స్ ఏంటి అనేది. బాధగానే ఉంటుంది నాకు కూడా. 45 వీడియోస్ చేశాను అసలు దాంట్లో. సో అది మానేసి దీంట్లోకి రావడం అదంతా ఎలా జరిగిందో చెప్తుంటా. సో మనమైతే దీంట్లో నెక్స్ట్ పాయింట్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అనేది బాగా చేయండి. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో డేటా స్ట్రక్చర్స్ చూసాక ప్రాక్టీస్ కోడింగ్ ఆన్ ఆన్లైన్ వెబ్సైట్స్. నెక్స్ట్ పాయింట్ చూసారు కదా. సో ఇందాక చూపించాను కదా, ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి మీరు ఒక స్క్రీన్ షాట్లో తీసుకుని మీ మొబైల్లో అయితే మొబైల్లో, PC అయితే PCలో స్టోర్ చేసుకోండి. సో ఎప్పుడన్నా మీకు
క్లారిటీ అన్న మిస్ అయితే తీసి చూసుకోవడానికి ఉంటుంది. అందుకని నేను అవి రాశాను. లేకపోతే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదును, కానీ మీకు ఏమన్నా అలా చూస్తే గుర్తుంటుంది కదా అని చెప్పి అక్కడ రాసా. సో ప్రాక్టీస్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్రాక్టీస్ కోడింగ్ ఆన్ ఆన్లైన్ వెబ్సైట్స్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అన్నీ నేర్చుకుంటాం, డేటా స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకుంటాం, కానీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆన్లైన్ వెబ్సైట్స్ ఏంటంటే ఒక కోడ్ చెఫ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, ఇంటర్వ్యూ బిట్ కానీ, లేకపోతే హ్యాకర్త్ కానీ, లేకపోతే టాప్ కోడర్ కానీ, ఇంకా కోడ్ ఫోర్సెస్ కానీ, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఏ వెబ్సైట్ మంచిది అంటే నేనైతే కోడ్ చెఫ్లో చేస్తే మంచిది. ఎందుకంటే కోడ్ చెఫ్లో లాగానే మనం జాబ్కి వెళ్ళేటప్పుడు అక్కడ రాయాల్సిన ఉంటుంది కదా కోడ్, వీళ్ళు ఇచ్చిన క్వశ్చను వాళ్ళు ఇచ్చిన క్వశ్చను ఒకేలా అనిపిస్తుంది. అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్ విధానం, వాళ్ళు అడిగే క్వశ్చన్ విధానం ఒకేలా అనిపిస్తుంది. సో ఎలాగో దీనికి అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి అది చేయడం ఈజీ అని నా ఉద్దేశం. సో అందుకని కోడ్ చెఫ్ అని చెప్తున్నాను. సో ఇవన్నీ నేను ఫ్రెండ్స్ని, సార్ని అన్నీ అడిగి గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. సో చెప్పేసి వదిలేకుండా ఎందుకని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో అది చూసుకోండి. నెక్స్ట్ చెప్పాను కదా, మీరు ఏం చేయాలి, ఆన్లైన్ వెబ్సైట్స్ అనేవి చేయాలి. కోడ్ చెఫ్ ఇవన్నీ చెప్పాను కదా. సో ఈ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే, చేస్తారు కదా, చేసిన తర్వాత ఇన్ని చేసాం అని చెప్పి అది మీ రెజ్యూమ్కి యాడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో నేనైతే హ్యాకర్ ర్యాంక్లో మొత్తం జావా అన్నీ చేస్తా, ప్రాబ్లమ్స్ అన్నీ. సో అది నేను ఇప్పుడు రెజ్యూమ్లోకి యాడ్ చేసుకోవచ్చు, హ్యాకర్ ర్యాంక్లో జావా అన్నీ అయిపోయాయని. సో అలాగా ఇవన్నీ చేయొచ్చు. హ్యాకర్ ర్యాంక్ కూడా చేయండి, అది కూడా బాగుంది. అంటే హ్యాకర్ ర్యాంక్ అయిపోయింది, కోడ్ చెఫ్ మీద చేస్తున్నాం కాబట్టి కోడ్ చెఫ్ అని చెప్పాను. సో హ్యాకర్ ర్యాంక్ కూడా చేయండి, అది కూడా బాగుంది. సో అది ఇంకా ఈజీగా అయిపోద్ది. సో ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ అన్నీ చెయ్యాలి. అంటే అన్నీ అక్కర్లే, ఏదో ఒకటి పట్టుకోండి, మీకు నచ్చిందంటే. కొంతమందికి ఒకటి నచ్చవచ్చు, కొంతమందికి ఒకటి నచ్చవచ్చు కదా, అలా ఒకటి నచ్చుతుంది, దాంట్లో చేసేయండి. చేసిన తర్వాత అది కూడా మనం రెజ్యూమ్లోకి యాడ్ చేసుకోవచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశానని. సో ఆన్లైన్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రెజ్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో అందుకని ఇది చెప్పా. సో ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు మనం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్స్. చాలామంది ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ అనే కాన్సెప్ట్ మన రెజ్యూమ్లో కానీ మనకు కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకో కూడా చెప్తాను. సో ప్రాజెక్ట్స్ అని విన్నారు కదా, ప్రాజెక్ట్స్ కూడా చెయ్యాలి. సో చాలామందికి చాలా ఐడియాలు ఉంటాయి, ప్రాజెక్ట్స్ చాలా చేయాలి, అండ్ చాలా టెక్నాలజీస్ కూడా ఉన్నాయి మనకి. ఇదేంటంటే చాలా టెక్నాలజీస్ ఉంటాయి అండ్ దేని మీద చేయాలో కొంచెం క్లారిటీ ఉండదు. సో ఎప్పుడైనా మీరు ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ గో టు మిషన్ లెర్నింగ్ మీదన్నా ప్రాజెక్ట్ చేయొచ్చు, డేటా సైన్స్ మీదన్నా ప్రాజెక్ట్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ మీదన్నా ప్రాజెక్ట్ చేయొచ్చు. అంటే ఈ మూడిట్ల మీద చేస్తే మంచిది, అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది. అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ కదా, సో అందుకని చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పి 3 టెక్నాలజీస్ చెప్పా. సో 3 టెక్నాలజీస్ కూడా చాలా మంచివి. అండ్ మీరు వేరే టెక్నాలజీస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి ఈ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆండ్రాయిడ్ కాదులే, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. అంటే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ఈజీగానే ఉన్నాయి. సో వీటికి సంబంధించి నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తా. మిషన్ లెర్నింగ్కి అసలు 7th క్లాస్ అబ్బాయి మిషన్ లెర్నింగ్ నేర్చుకోగలరా అన్నట్టు ఉంటాయి. సో మీ క్వాలిఫికేషన్ 7th క్లాస్ అయితే చెప్పండి, మిషన్ లెర్నింగ్ నేర్పించేస్తాను మీకు. సో అలా ఉంటుంది. సో మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆండ్రాయిడ్ ఈ టెక్నాలజీస్లో మీరు ప్రాజెక్ట్ అనేది చెయ్యాలి. ప్రాజెక్ట్ అయితే మాత్రం కన్ఫర్మ్ చేయాలి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కే కాదు, ఏ కంపెనీస్కైనా ప్రాజెక్ట్ వర్క్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఇంపార్టెంట్ కూడా. సో ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నేను చాలా ప్రాజెక్ట్స్ చేశా, ఫేస్ రికగ్నైజేషన్, ఎక్స్ప్రెషన్ డిటెక్షన్, సో డేటా సైన్స్లో కూడా చేశా. ఇవన్నీ నా గిట్హబ్లో ఉంటాయి. నేను వీడియో పెట్టినప్పుడు ఆ లింక్స్ అయ్యి షేర్ చేస్తుంటా, మీరు ఏం బాదర్ అవ్వద్దు. నెక్స్ట్ ఏం చెప్తున్నా, ప్రాజెక్ట్స్ చెప్పాను కదా, ఆ 3 టెక్నాలజీస్లో ప్రాజెక్ట్స్ అనేవి బాగా చేయడానికి
అండ్ నేర్చుకోవడానికి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కూడా. సో మీరు ప్రాజెక్ట్ చేశారంటే అది ఆ కోడ్ కొంచెం గూగుల్లో ఉండొచ్చు, కొంచెం యూట్యూబ్లో ఉండొచ్చు, ఎక్కడి నుంచో అన్నా ఉండొచ్చు. కానీ ఆ ప్రాజెక్ట్లో ప్రతి సెమికాలన్ దగ్గర నుంచి ప్రతిదీ మీరు ఏదడిగినా చెప్పేలాగా అండ్ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలి. అండ్ మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి అనగానే మీ ప్రాజెక్ట్ గురించి చాలా నీట్గా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎందుకు తీసుకున్నాం, ఏం తీసుకున్నాం అని చాలా క్లారిటీగా చెప్పాలి. అలా చెప్తే చాలా బాగుంటుంది. సో అందుకే కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో అందుకని ప్రాజెక్ట్స్ అని చెప్పాను. సో ప్రాజెక్ట్స్ అనేవి తప్పకుండా చేయండి. అండ్ ఈ టెక్నాలజీస్లో చేస్తే ఇంకా మంచిది. అంటే ప్రస్తుతం ఈ టెక్నాలజీస్ చూస్తుంటే ఇంప్రెస్ అవుతున్నారు. సో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ ఎవరన్నా కానీ రెజ్యూమ్ చూసేవాళ్ళు కానీ ఎవరన్నా ఈ టెక్నాలజీస్కి ఇంప్రెస్ అవుతున్నారని చెప్పి అవి రికమెండ్ చేస్తున్నా. సో మీరు ఫర్దర్గా ఏమన్నా టెక్నాలజీస్లో ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. చేసుకుంటే మాత్రం పర్లే. సో ఏం చేసినా సరే నేనైతే ఈ 3 రికమెండ్ చేస్తున్నా. మీరు ఏం కావాలో చేసుకోవచ్చు. చేసింది మాత్రం ప్రతి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి మీ ప్రాజెక్ట్లో మీరు. సో అలా అయితే యూ విల్ బీ సక్సెస్ఫుల్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్, క్రియేట్ ఆన్లైన్ ఐడెంటిటీస్ ఫర్ యువర్ వర్క్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో మీరు వర్క్ చేస్తారు, బాగానే ఉంది, ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ అవి చేస్తారు, ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు, ఇదంతా బాగానే ఉంది. సో చేసింది మీరు చేసామని ఒక గుర్తింపు ఉండాలి, అవునా? సో అలా గుర్తింపు ఉండాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఆన్లైన్ ఐడెంటిటీ. అంటే మీ గిట్హబ్, మీరు చేసిన వర్క్ అయితే గిట్హబ్లో పోస్ట్ చేయండి, ఆ గిట్హబ్ లింక్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండడం మంచిది. అండ్ అలా ఆన్లైన్ సైట్స్ అనేవి బాగా అంటే ఈ కోడ్జెఫ్లో ఈ హ్యాకర్ ర్యాంక్ ఇలాంటివన్నీ చేసిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకోవాలి మీరు. ఆన్లైన్ ఏంటి అంటే ఇంటర్వ్యూవర్కి ఈజీగా ఉంటుంది. సో నువ్వు ఎంత పొటెన్షియల్ అని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూవర్కి ఈజీగా ఉండడానికి ఏంటి బెస్ట్ ఆప్షను? ఇలా ఆన్లైన్ ఐడెంటిటీసే. ఆన్లైన్ ఐడెంటిటీసే చాలా ఈజీగా ఉంటాయి. సో మీకు వెంటనే జాబ్ ఇవ్వడానికి, సో జాబ్ బేగా రావడానికి చాలా ఉపయోగపడతాయి. సో అందుకని గిట్హబ్, లింక్డ్ఇన్ అండ్ ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో మీకంటూ ప్రాజెక్ట్స్ లింక్స్ కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్ లింక్స్ కానీ అన్నీ ఆ వెబ్సైట్స్లో ఉండాలి. అండ్ ఇలా హ్యాకర్ ర్యాంక్, కోడ్జెఫ్ ఇంకా కొన్ని చెప్పాను కదా, వాటిలన్నిటిలో చేసిన లింక్స్ కూడా పెట్టుకోండి. సో అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఇదే లాస్ట్ పాయింట్ అనుకుంటా, నెక్స్ట్ పాయింట్. సో అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అటెండ్ వర్క్షాప్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఇఫ్ పాసిబుల్. సో ఎప్పుడైనా కానీ మీ కాలేజ్లో కానీ బయట కాలేజ్లో కానీ ఆర్ ఎన్ఐటీస్, ఐఐటీస్ ఎక్కడన్నా కానీ మీకు ఉపయోగపడుతుంది అనే వర్క్షాప్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అస్సలు వదులుకోవద్దు, వెళ్ళండి. సో ఇంటర్న్షిప్స్ అంటే మరి అన్ని ఇంటర్న్షిప్స్ అక్కర్లే. సో ఒక మంచి ఇంటర్న్షిప్ ఒకటే. ఇంటర్న్షిప్ అంటే అన్నీ అక్కర్లే, ఒకటే ఏదో ఒకటి మంచిది చేయాలి. లేదనుకో ఇఫ్ పాసిబుల్ అన్నాను అందుకే. సో మీకు కుదిరితే మంచి ఇంటర్న్షిప్ ఏమన్నా తగిలితే చేయాలి తప్ప ఇంటర్న్షిప్గానే వెళ్ళకూడదు. ఓకేనా? అదొక పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్క్షాప్స్ ఏమో ఫ్రీ టైంలో ఎప్పుడన్నా ఒక మంచి ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఒక మంచి వర్క్షాప్ పెట్టినప్పుడు అది అటెండ్ అవ్వండి. అంతేకాని చిన్న చిన్న వర్క్షాప్స్ ఏమీ అటెండ్ అవ్వద్దు. కానీ చిన్న చిన్న వర్క్షాప్స్ ఒక స్టూడెంట్స్ పెడతారు, స్టూడెంట్స్ బాగా నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ పెడతారు, అవి మాత్రం డెఫినెట్గా అటెండ్ అవ్వండి. వాల్యూ లేకపోయినా మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో అందుకని అలాంటి చిన్న చిన్న వర్క్షాప్స్ మీరు వెళ్ళాలి. అలాగే పెద్ద వర్క్షాప్స్ కూడా వెళ్ళాలి. సో మామూలు వర్క్షాప్స్కి ఇంకొద్దు. అంటే బాగా నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ చేస్తే చిన్న చిన్న వర్క్షాప్స్ అయినా మీరు వెళ్ళొచ్చు. పెద్ద వర్క్షాప్స్కి అయితే డెఫినెట్గా వెళ్ళాలి. అంటే గవర్నమెంట్ అది ఆపరేట్ చేసే వర్క్షాప్స్ ఉంటాయి కొన్ని. సో అవి కూడా నేను నా ఛానల్లో చెప్తా. ఏమున్నాయంటే నేను అప్డేట్ ఏమన్నా ఇస్తాను నాకు తెలిసినంత వరకు. సో నో ప్రాబ్లం, మీకు నేను ఉన్నా. సో అలా అయింది. సో అన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం కదా. సో ఇంకా ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసుకోలేని వాళ్ళు ఉంటే ఒకసారి తీసుకోండి.
సో అది సో మీకు చెప్పినట్టే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎలా వెళ్ళాలి అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో కాలేజీలు అనేవి ఎన్ని రకాలు? 3 రకాలు, అవునా? టైర్ 1, టైర్ 2, టైర్ 3, 3 టైప్స్. టైర్ 1 అంటే ఐఐటీస్ అండ్ ఐఐటీస్, టైర్ 2 అంటే యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, అండ్ టైర్ 3 అంటే మిగిలినవి. సో మీరు ఏ రకమైన కాలేజ్లో ఉన్నా ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా వెళ్ళిపోతారు. ఈజీగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి ఈజీగా వెళ్ళొచ్చు మీరు ఏ కాలేజ్లో ఉన్నా, అండ్ ఏ బ్రాంచ్లో ఉన్నా చాలా ఈజీ. సో మీరు జావా నేర్చుకోవడం, సో అన్న మేము సివిల్ ఇంజనీరింగ్ ఇది వేరే బ్రాంచ్లో అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి. సో స్పూన్ ఫీడింగ్లో ఉంటుంది నేను జావా చెప్తే. సో నేను జావా అనేది చెప్తా, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఫర్దర్గా ఇంకా డేస్ ఈ యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తూ ఉంటా. ఏమి టెన్షన్ పడొద్దు, ఇంక నేను యూట్యూబ్ ఏమి ఆపను. సో ఛానల్ మార్చాను కదా యూట్యూబ్ ఆపేచ్చాము అనుకుంటాను, నేను యూట్యూబ్ ఏమి ఆపను, నాకు ప్యాషన్ ఇది. సో అందుకని చెప్పి మీరు ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అర్థమైంది కదా? ఫస్ట్ ఇది స్టెప్ బై స్టెప్. సో ఇంకేమన్నా ఉంటే నేను చెప్తాను. మ్యాక్సిమం అయితే పాటించండి, మీకు జాబ్ రావాలంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది ఈ టిప్స్ పాటిస్తే. అండ్ వర్క్షాప్స్ ఇవన్నీ చెప్పాను అంతే. సో ఈ టిప్స్ అయితే పాటించండి. సో లాస్ట్లో చెప్పేది ఏంటంటే దగ్గర 45 వీడియోస్, కరెక్ట్గా 45 వీడియోస్ చేసా. తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ ఛానల్ అనేది వదిలేసి ఈ ఛానల్కే రావడం అనేది జరిగింది. సో ప్లీజ్ ఇక్కడ నన్ను సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకే చెయ్యాలా అన్నట్టు ఉంటుంది. సో మీకే ఎలా ఉందంటే నేను 45 వీడియోస్ కష్టపడి ఈ ఛానల్కి రావడం, మళ్ళీ ఇక్కడ చేయడం అనేది ఇంకా కష్టంగా ఉంటుంది, కానీ చాలా బాధగా కూడా ఉంటుంది. కానీ చెయ్యాలని ఉంది, అందుకనే ఈ ఛానల్ పెట్టి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో హోప్ యూ సపోర్ట్ మీ. సో అంతే, ఇంక చెప్పడానికి ఏం లేదు. సో చాలా బాధగా ఉన్న ఛానల్ మానేసినందుకు అదేం కనిపించకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎనర్జీతోనే చెప్పానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో మీ సపోర్ట్ నాకు చాలా ఎంతైనా అవసరం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. సో ఈ టిప్స్ మీరు ఇంతకు ముందు నా వీడియో ఏది షేర్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వీడియో కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్ గైస్.